పెద్ద పెద్ద డిగ్రీ చదువులు చదివిన డబుల్ పిహెచ్డీలు చేసిన పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నా అని పొంగనాలు కొడుతుంటారు కానీ ఉత్త ఓటేస్తలేదు చాలా మంది పట్టభద్రులకు. పట్టభద్రులు వేసిన చెల్ల నోట్లు చూస్తే నీకంటే చదువు రానోళ్ళే చక్కగా ఓటేస్తారు కదయ్యా అని నెత్తి కొట్టుకుంటారు. మెదకు, నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అయినాయి కదా. ఇక అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి సార్ గెలిచిండు. ఆల్ ఫోర్స్ కాలేజీ నరేందర్ సార్ ఓడిపోయిండు. అయితే అంజిరెడ్డి సార్ జస్ట్ 5,106 ఓట్లతోటి ఓటెక్కి బయటపడ్డాడు. ఆయనకు పడ్డ ఓట్ల కంటే 5 రెట్లు ఎక్కువ చెల్ల నోట్లే ఉన్నాయంటే చూడురి ఎట్లున్నదో కథ. మొత్తం 2,52,029 మంది పట్టభద్రులు ఓటేస్తే అందులో 11.38% ఓట్లు చెల్లలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అంటే మనకు నచ్చిన వాళ్ళకు ఓటేయచ్చు, కాకుంటే డిగ్రీ చదివి ఉండాలి. అవి ఆ డిగ్రీలు చదివిన వాళ్ళకి ఇప్పుడు ఓటేస్తలేదు. ఆ ఓట్లల్లో మనకు బాగా నచ్చిన మనిషికి 1వ నెంబరు, తర్వాత పర్వాలేదు అనుకునే మనిషికి 2వ నెంబరు, పర్వాలేదులే పనికొస్తాడనే మనిషికి 3వ నెంబరు, ఇట్లా ఎంతమంది నిలుస్తుంటే అంతమందికి ప్రాధాన్యత ప్రకారంగా 1వ నెంబర్ నుంచి వరుస నెంబర్లు ఇచ్చి ఓటేయచ్చు. ఇప్పుడు 1వ నెంబర్ మనకు నచ్చిన మనిషికి వేసినాం అనుకో ఓటు, 2వ నెంబర్ ఇంకొక ఆయనకి వేయాలి. అంతే తప్ప 1వ నెంబర్ని ఇద్దరికే వేయద్దన్నట్టు. కానీ మన తెలివి మంతులు 1వ నెంబర్ని 2-3కి వేసిరు, ఇంకోళ్ళు 1వ నెంబరు ఎవరికి వేయకుంటేనే 2వ నెంబర్లు వేసిరు. అట్లా వేస్తే ఓట్లు ఏడ చెల్తాయి?